అసలు హ్యాపీనెస్ అంటే ఏంటి? అసలు ఈ ప్రపంచంలో పూర్తిగా హ్యాపీగా ఉన్న మనిషి ఎవరైనా ఉంటారా? హూ ఇస్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్? ఎలాన్ మస్కా, జెఫ్ బేజోసా, బిల్ గేట్సా, అంబానీయా లేదా రేలంగి మావయ్య? ఏమో, కానీ ఫెబ్ 14th 2025 మాత్రం దాట్ వన్ డే భూమి మీద అందరికంటే హ్యాపీగా ఉన్నది ఎవరు అంటే ఈయన గ్రేట్ ఆంధ్ర మూర్తి గారు. దిస్ ఫిల్మ్ ఇస్ నాట్ గోయింగ్ టు వర్క్ ఫర్ మీ, నా కప్ ఆఫ్ టీ కాదు అని మైండ్ దొబ్బేస్తాయి, పిచ్చి ఎక్కేస్తాయి. ఏమి చెప్పాలి? తిట్టడం చెప్పడానికి ఏమి ఉండదు ఇక్కడ. Save your precious money, have a wonderful double biryani. దిస్ ఇస్ నోబడీస్ కప్ ఆఫ్ టీ. మాకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్, అది 0% ఇక్కడ ఇచ్చారన్న. చూసిన వాళ్ళు బాధితులు అని పిలవాలి. Cool down the heat. Cool down the heat. అసలు ఇది టీయే కాదు. సినిమా తీయాలని ఉద్దేశంతో రొట్ట సినిమా తీయం కదా. దిస్ మ్యాన్ హియర్ ఇస్ అ ఫోర్స్ టు బి రెకండ్ విత్. ఈయన ఎవరితో పెట్టుకున్నా, ఈయనతో ఎవరు పెట్టుకున్నా సంహౌ ఆళ్లకే లాస్. ఈ మాటకి ఒక ఎగ్జాంపుల్ మన హరీష్ శంకర్ గారు అయితే, మీరు మంచోళ్ళ నేను మంచోళ్ళ. మోర్ రీసెంట్ ఎగ్జాంపుల్ విశ్వక్సేన్ గారు. మీకు ఇంప్రెస్ చేయాలంటే నేను చేతుల మీద నడుచుకుంటూ యాక్టింగ్ చేయాలేమో కానీ ఇస్ ఓకే. జోక్స్ అపార్ట్, విశ్వక్సేన్ గారు ఒక మంచి యాక్టర్. చాలాసార్లు ప్రూవ్ చేశారు ఈ విషయం విత్ ఫిల్మ్స్ లైక్ ఫలక్నామా దాస్, ఈ నగరానికి ఏమైంది, అశోకవనంలో అర్జున కళ్యాణం, హిట్, గామి. బట్ సిన్స్ ద పాస్ట్ ఫ్యూ ఫిల్మ్స్ ఫ్యాక్ట్ ఏంటంటే విశ్వక్సేన్ గారి సినిమాలు చాలా బ్యాడ్గా ఉంటున్నాయి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అండ్ మెకానిక్ రాకీలో అయినా కొన్ని రిడీమింగ్ క్వాలిటీస్ ఉన్నాయి, కానీ లైలాలో జీరో. ఆ ట్రైలరే చెత్తగా ఉంది. ట్రైలర్ కి జెన్యూన్ గా యునానిమస్ గా చాలా చాలా అప్రిసియేషన్ వచ్చింది. యునానిమస్ గా ఎంత చెత్త సినిమా అయినా కొంతమందికైనా నచ్చుతుంది, కానీ ఈ సినిమా 50% కాదు, 75% కాదు, 90% కాదు, యునానిమస్ హేట్రెడ్. హీరోయిన్ ఇస్ జస్ట్ దేర్ ఫర్ ద స్కిన్ షో. ఆ అమ్మాయిని ఎంత ఎక్స్పోజ్ చేద్దామని తప్పించి మరో తాపత్రయం కనిపించలే. ట్విట్టర్లో కావాలని ఎక్స్పోజింగ్ ఉన్న హీరోయిన్స్ ఫొటోస్ పోస్ట్ చేసే మూర్తి గారికే హీరోయిన్ సీన్స్ చాలా వల్గర్గా అనిపించాయంటే చూసుకోండి మళ్ళా. సాంగ్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇంకా కామెడీ, ట్రైలర్ చూస్తేనే ఈ సినిమాలో కామెడీ మీటర్ ఏంటో తెలిసిపోతుంది. చాలా కోట్ ఆన్ కోట్ అడల్ట్ కామెడీ ఉన్న ఫిల్మ్. బట్ ద వర్స్ట్ పార్ట్ ఇస్ ద జోక్స్ ఆర్ నాట్ ఫన్నీ. మేమేదో యూత్ కి సినిమా తీసినాం సార్, మాకు యూత్ కు మధ్యలో ఇంకా ఇలాంటి వాళ్ళ వల్ల మన యూత్ కి రెస్పెక్ట్ లేకుండా పోతుంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను అలా కనిపించకపోయినా నేను యూతే. షూర్, మేబీ నేను మీ టార్గెట్ ఆడియన్స్ కాదు, బట్ ద కామెడీ డైలాగ్స్ యూ యూజ్డ్ ఇన్ దిస్ ఫిల్మ్ ఆర్ జస్ట్ బూతులు, నాట్ జోక్స్. బూత్ కామెడీ అయినా ఆ జోక్స్ ఫన్నీగా ఉంటే ఒక పోర్షన్ ఆఫ్ ద ఆడియన్స్కి నచ్చకపోయినా కొంతమందికి నచ్చుతుంది అండ్ ఎంజాయ్ చేస్తారు. బట్ కామెడీకి యునానిమస్గా హేట్రెడ్ వచ్చింది అంటే ఇట్స్ బికాస్ ఇట్స్ కేవలం బూతులు, జోక్స్ కావవి. అండ్ ఫైనలీ ద మోస్ట్ హైప్డ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ బిఫోర్ రిలీజ్ వాజ్ విశ్వక్సేన్ గారి లేడీ గెటప్. బట్ అది కూడా పోయింది. మేడంలో రాజేంద్ర ప్రసాద్ గారి నుంచి రీసెంట్గా రెమోలో శివకార్తికేయన్ గారి వరకు చాలా మంది లేడీ గెటప్స్ వేశారు. బట్ వై దిస్ మచ్ వల్గారిటీ? అవసరం లేకుండా. అగైన్ ఫన్నీగా ఉన్నా నడిచిపోయేదేమో, బట్ ఇట్స్ నాట్. బాబోయ్ ఆపండి, లోపల నవ్వి నవ్వి కడుపు చెక్కలైపోతోంది. అన్ఫార్చునేట్లీ మీరు నోటీస్ చేస్తే ఈ సినిమా వల్ల వచ్చే హేట్ మాక్సిమం వచ్చేది డైరెక్టర్కో, హీరోయిన్కో, ఇంకెవరికో కాదు, విశ్వక్సేన్ గారికి. కథ సినిమా తీయాలని ఉద్దేశంతో రొట్ట సినిమా తీయం కదా. And I feel the reason for that is, number 1, of course, ఆయన face of the film. But number 2 is ఆయన బయట attitude. ఎవరు నోటికొచ్చినట్టు వాగినా విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కం బొట్లు అన్నట్టు ఉండమనట్లా. ఏం చెప్పావురా? బట్ చాలా సార్లు విశ్వక్సేన్ గారు చాలా arrogant గా ప్రొజెక్ట్ అయ్యారు. ఆయన అలా ప్రొజెక్ట్ చేసుకున్నారు. ఏం చెప్పావురా? స్టార్టింగ్ నుంచి ఆయన యాటిట్యూడ్ అంటారో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారో ఆయన ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. బట్ రీసెంట్లీ ప్రెస్ మీట్స్లో చాలా వల్గర్గా, నీచంగా మాట్లాడడం, ఇంటర్వ్యూస్లో అలాగే, అండ్ వర్స్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియాలో అలాగే. అయ్యయ్యో, ఒక యాక్టర్కి, ఇన్ఫ్యాక్ట్ ఎవరికైనా ఒక సోషల్ మీడియా అకౌంట్ ఉందంటే అది వాళ్ళ రిఫ్లెక్షన్. మరి మీ రిఫ్లెక్షన్ ర్యాండమ్ యూట్యూబర్స్ మీద బాడీ షేమింగ్ కామెంట్స్ చేయడం, మీ మూవీ రివ్యూ ఎవరో ఇచ్చి అది మీకు నచ్చకపోతే వాళ్ళని బూతులు తిట్టడం, స్థాయి గురించి కించపరిచి మాట్లాడడం. నువ్వు తాగేది గంజి, మేము తిరిగేది బెంజి. రిటాలియేట్ చేయొద్దు అనట్లేదు, బట్ మరీ బాడీ షేమింగ్ అండ్ బూతులు అంత లో ఎందుకు? మీరు ఇలా చేస్తే అన్నా ఏమిచ్చినావు అన్నా, భలే ఇచ్చినావు అన్నా అనే బ్యాచ్ మెచ్చుకుంటారేమో, కానీ సర్ప్రైజింగ్గా అనిపించిన ద మెజారిటీ ఆఫ్ తెలుగు ఆడియన్స్ ఈజ్ కొంచెం సెన్సిబుల్గా ఉండే ఆడియన్స్. వాళ్ళకి బిహేవియర్ అస్సలు నచ్చదు. అండ్ దాట్ ఈస్ రిఫ్లెక్టెడ్ when something like this happens. జింగ్ జింగ్, యా యా.
సినిమా అనేది ఎంతో మందికి జీవనోపాధి, కరెక్టే. అది చాలా చాలా గ్రేట్, కరెక్టే. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అదొక ప్రోడక్ట్. అండ్ ఆ ప్రోడక్ట్ కొనుక్కున్న కస్టమర్గా నాకు అది ఎలా అనిపించిందో చెప్పే హక్కు ఉంది. అండ్ నేను ఉత్త మజ్జిగనైతే మా ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కాల్ చేసి చెప్తా, రివ్యూవర్ మజ్జిగనైతే అదే వీడియోలో చెప్తా. నేను చెప్పేది నేను చెప్తా, వాళ్ళు డిసైడ్ అయ్యేది వాళ్ళు అవుతారు. దట్ ఈస్ హౌ రివ్యూస్ వర్క్. దాన్ని రివ్యూ అన్నా ఒపీనియన్ అన్నా అది చేసేది అదే. దీన్ని తెలుగులో వంకాయ అంటారు, ఇంగ్లీష్లో బ్రింజాల్ అంటారు, తమిళ్లో కత్రికాయ అంటారు, బెంగాల్లో నా శ్రాద్ధం అంటారు. అండ్ రివ్యూస్ అనేవి తెలుగు ఇండస్ట్రీకో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకో యూనిక్ ఏం కాదే, ప్రతి ఇండస్ట్రీలో ఉన్నాయి. అండ్ దేర్ ఆర్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ వాచింగ్ ఎక్స్పీరియన్స్. ఐ అండర్స్టాండ్, మనం ఏదన్నా చాలా కష్టపడి చేస్తే అది ఎవరికైనా నచ్చకపోతే చాలా బాధేస్తుంది. బట్ వీలైతే ఆ సినిమా ఎందుకు నచ్చలేదు అని తెలుసుకోండి. మేబీ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి, ఆర్ చేయకండి, మీ ఇష్టం. బట్ అసలు మీరు ఏం చెప్పకూడదు ఆర్ నాకు మీరు ఒక సినిమా తీస్తే చూడాలని ఉంది సార్ అసలు ఇలాంటివి చెప్పకండి. జస్ట్ లైక్ దిస్ గెటప్, ఇట్స్ నాట్ అ గుడ్ లుక్ ఆన్ యూ. ప్లీజ్, ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు మీరు చాలా మంచి యాక్టర్ అని నాకు నమ్మకం. సో ప్లీజ్ మళ్ళీ మాకు అది గుర్తు చేయండి. నాకు మళ్ళీ మీరు ఒక మంచి సినిమా తీస్తే చూడాలని ఉందన్నా. ఐ వాంట్ టు హియర్ యూ సే విషింగ్ యూ వెరీ గుడ్ లక్ విశ్వకన్నా. సారీ ఇఫ్ దిస్ వీడియో అఫెండెడ్ ఎనీవన్ గైస్. చాలా రోజుల నుంచి ఈ వీడియోలో చెప్పిన స్టఫ్ చెప్పాలనుకొని ఆగిపోతున్నా, బట్ ఫైనల్లీ చెప్పా అందుకే. ప్లీజ్ లెట్ మీ నో హౌ యూ ఫీల్ అబౌట్ దిస్ ఇన్ ద కామెంట్స్ బిలో. యాజ్ యూజువల్గా డోంట్ హేట్ ఆన్ ఎనీవన్ అన్నెసెసర్లీ. రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుకుందాం అందరం. మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఈ వీడియో మన ఛానల్లో జనరల్లీ వచ్చే వీడియో కాదు. మీరు నా వేరే వీడియోస్ చూడకపోతే వెళ్ళి చూసేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మజ్జిగ తాగి చల్లగా ఉండండి ఫ్రెండ్స్. మళ్ళీ త్వరలో కొత్త వీడియోతో కలుద్దాం. పీస్.